దేవుని దృష్టిలో ఒక వ్యక్తిని మంచివాడు అని ఏది నిర్ణయిస్తోంది? అసలు ఆ మాటకు అర్థమేంటి? ఈరోజు ఈ చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనం దేవుని వాక్యం నుండి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథంలోని ఈ వాక్యం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది కదా. దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలిస్తానంటున్నాడు. మరి ఆ ఆశీర్వాదాలు పొందుకునే ఆ మంచివాడు అసలు ఎవరు? సరే, ఆ ప్రశ్నకు జవాబు దొరకాలంటే మనం ముందుగా మంచి అనే మాటకు దేవుడిచ్చే నిర్వచనమేంటో అర్థం చేసుకోవాలి. చూడండి, దేవుని దృష్టిలో మంచి అంటే మనం అనుకునేది కాదు. అది సంపూర్ణమైన పవిత్రత. అంటే పాపమనేది కొంచెం కూడా లేని 100% పరిశుద్ధమైన స్వభావం. ఇది నిజానికి మానవ శక్తికి అందని ఒక దైవిక ప్రమాణమన్నమాట. అందుకే ఈ సంపూర్ణమైన ప్రమాణం ప్రకారం చూస్తే మానవుల్లో ఎవ్వరూ మంచివాళ్లుగా నిలబడలేరు. ఎందుకంటే దేవుడు ఒక్కడే సంపూర్ణంగా పరిశుద్ధుడు, ఆయనే మంచివాడు. కాబట్టి మన సొంత ప్రయత్నాలతో ఈ ప్రమాణాన్ని అందుకోవడం అసాధ్యం. నిజానికి వాక్యము ఇక్కడ చాలా శక్తివంతమైన ఒక పోలికను వాడుతోంది. ఏంటంటే, మానవుడు తన సొంత క్రియల ద్వారా నేను మంచోడిని అని నిరూపించుకోవాలని చూసే నీతి ఉందే, అది దేవుని పరిశుద్ధమైన కళ్లకు మురికి గుడ్డల్లా కనిపిస్తుందట. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. సరే, మన సొంత ప్రయత్నం పనికి రాదు అని తెలిసినప్పుడు మరి దారేంటి? ఇక్కడే మనం మానవ బలహీనత నుండి దేవుడు కృపతో చూపించే పరిష్కారం వైపు మన దృష్టి పెట్టాలి. ఇక్కడే ఒక చాలా ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఒక వ్యక్తి తనంతట తాను మంచివాడు అవ్వడు, అలా అవ్వలేడు కూడా. కాని దేవుని చేత మంచివాడుగా ఎంచబడతాడు. ఇది మనం సంపాదించుకునేది కాదు, బహుమతిగా పొందుకునేది. ఈ రెండు మార్గాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఒక దారి మన స్వంత నీతి మీద ఆధారపడి చివరికి విఫలమవుతుంది. కాని రెండో దారి క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని కృపను ఒక ఉచిత బహుమతిగా స్వీకరిస్తుంది. ఇదే దైవ అంగీకారానికి దారితీస్తుంది. దీనికి అబ్రహాము జీవితమే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆయనేమైనా పరిపూర్ణుడా? కాదు, ఆయనలో కూడా లోపాలున్నాయి. కాని ఆయనేం చేశాడు? దేవుని వాగ్దానాన్ని పూర్తిగా నమ్మాడు, అంతే. దేవుడు అతని క్రియల వైపు చూడ్లేదు, అతని అచంచలమైన విశ్వాసాన్నే చూశాడు. ఆ విశ్వాసాన్నే అతనికి నీతిగా ఎంచాడు. మరి దేవుడిచ్చే ఈ కృపా బహుమతిని అందుకోవడానికి ఎలాంటి హృదయం కావాలి? దీనికి జవాబుగా యేసు ప్రభు చెప్పిన ఒక చక్కటి ఉపమానముంది. అది మనకు దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. అంటే దేవుని దృష్టిలో మంచి వ్యక్తి అంటే అసలు పాపం చెయ్యనివాడని కాదు. అలా ఎవ్వరూ ఉండలేరు. మరి ఎవరు? తన పాపాన్ని గుర్తించిన వెంటనే పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగేవాడు. అంటే మన పాపానికి మనం ఎలా స్పందిస్తున్నామో అనే దానిపైనే అంతా ఆధారపడి ఉంది. ఆ ఉపమానంలో ఇద్దరు మనుషులున్నారు కదా. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. ఆ పరిసయ్యుడు గర్వంగా నిలబడి తన నీతి క్రియలన్నీ దేవుడికి లెక్క చెప్తున్నాడు. కాని ఆ సుంకరి దూరంగా నిలబడి తన అపాత్రతను ఒప్పుకుంటూ, దేవా, పాపినైన నన్ను కరుణించు అని మాత్రమే వేడుకున్నాడు. అప్పుడు ప్రభువు చెప్పిన తీర్పు చాలా స్పష్టంగా ఉంది. నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళింది ఆ పరిసయ్యుడు కాదు, ఆ సుంకరే. ఎందుకంటే దేవుడు మన గర్వాన్ని కాదు, మన వినయాన్ని, మన పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. సరే, ఈ విధంగా దేవుని అంగీకారం పొందిన తర్వాత ఒక విశ్వాసి జీవితంలో జరిగే ఆ అద్భుతమైన మార్పు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ దైవిక మార్పిడి ఎలా జరుగుతుందో చూడండి. మొదట ఒక వ్యక్తి తన స్వంత నీతిమీద ఆధారపడి జీవిస్తాడు. తరువాత దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో క్రీస్తునందు విశ్వాసముంచుతాడు. అప్పుడు క్రీస్తు రక్తం అతని పాపాలను శుభ్రంగా కడిగేస్తుంది. ఆ తర్వాత క్రీస్తు యొక్క సంపూర్ణమైన నీతి ఒక వస్త్రంలా అతన్ని కప్పుతుంది. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు అతనిని క్రీస్తు ద్వారా చూసి మంచివాడిగా అంగీకరిస్తాడు. దీనర్థమేంటంటే, తండ్రి ఒక విశ్వాసిని చూసినప్పుడు ఇక వాళ్ల పాపాల్ని, లోపాల్ని చూడరు. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను వారిలో చూస్తారు. అంటే మన స్థితి మన పనుల మీద కాదు, క్రీస్తు నీతిమీద ఆధారపడి ఉంది. ఎంత గొప్ప హామీ ఇదే! ఈ కొత్త గుర్తింపు వల్లే
క్రీస్తులో ఒక వ్యక్తి మంచివాడిగా, నీతిమంతుడిగా లెక్కించబడతాడు. మరి ఈ గుర్తింపు వల్లే దేవుడు వాగ్దానం చేసిన ఆ జ్ఞానం, తెలివి, ఆనందం, ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాడు. ఇప్పుడు చూడండి, మనం మొదట్లో చదువుకున్న వాక్యం యొక్క పూర్తి అర్థం మనకు తెలుస్తుంది. దేవుని కృప ద్వారా ఆయన దృష్టికి మంచివాడిగా అంగీకరించబడిన వారికే ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయన్నమాట. చివరిగా ఒక ప్రశ్న. దేవుని అంగీకారమనేది మనం కష్టపడి సంపాదించుకునేది కాదు. అది ఒక ఉచిత బహుమతి అని మనం నిజంగా గ్రహించినప్పుడు మన జీవితాన్ని చూసే విధానం, మనం జీవించే విధానం ఎలా మారుతుంది? ఈ ఆలోచనతో ఈ ధ్యానాన్ని ముగిద్దాం.